హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు డైలీ రొటీన్ ప్లేసెస్లో నేను మీతో మాట్లాడడం వల్ల బోర్గా అనిపిస్తుందని చెప్పి నేను ఈరోజు లొకేషన్ మార్చానండి. సో బాల్కనీలో కూర్చున్నాను. నేను ఇలా కూర్చుంటే లైటింగ్ వస్తుందని చెప్పి ఈ ఫేసింగ్ లో కూర్చున్నాను. యాక్చువల్గా ఇటు కూర్చుంటే నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ మొక్కలతో బాగుంటుందని ఐడియా వచ్చింది, కానీ ఇటువైపు కూర్చుంటే బాగా డార్క్ గా వచ్చేస్తుంది, లైటింగ్ అది బాగోలేదు. సో అదొకటి. నిన్న రిత్విక్ బర్త్డే ఆల్బమ్ ఒకటి, తన చిన్నప్పుడు ఫొటోస్ అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కదండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే తన్ని బాగా బ్లెస్ చేశారు. అలానే దిష్టి తీయండి అని చెప్పారు చాలా మంది. దిష్టి తీసానండి. సో అదొకటి. చాలా మంది తనని లైక్ కూడా చేశారు. చాలా హ్యాపీగా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున అందరికి, ప్రతి ఒక్కరికి కూడా. అదొకటి. నిన్న రిత్విక్ కి వ్యాక్సిన్ వేయించామండి. అంటే 5 years కంప్లీట్ అయిన తర్వాత 6th year స్టార్ట్ అవుతుంటే డిపిటి, సారీ ఇక్కడ కొంచెం వెహికల్స్ సౌండ్ అది డిస్టర్బెన్స్ గా ఉంటే ఏమీ అనుకోకండి, అంటే బాల్కనీలో కూర్చున్నాను కదా. సో డిపిటి వ్యాక్సిన్ అని చెప్పి 5 years కంప్లీట్ అయిన తర్వాత 6th year స్టార్ట్ అవుతుంటుంటే డిపిటి వ్యాక్సిన్ అని చెప్పి వేయించామండి, గవర్నమెంట్ వ్యాక్సిన్. సో అదొకటి. ఏ విటమిన్ డ్రాప్స్ ఒకటి వేశారు. మళ్ళీ రిత్విక్ కి ఇప్పట్లో ఏమి వ్యాక్సిన్స్ లేవండి, 10 years ఉంది. ఇంకా ఇప్పట్లో రిలీఫ్ గా ఉండాలి. సో ఈ మంత్ అంతా కూడా మాకు వ్యాక్సిన్స్ తో సరిపోయింది. రిత్విక్ కి ఏంటి, కిషాంత్కి ఏంటి. సో అలానే రిత్విక్ నిన్న పెయిన్ అని చెప్పి స్కూల్ కి పంపించలేదండి. చాలా పెయిన్ వస్తుంది, అది ఫీవర్ వస్తుందని చెప్పి డాక్టర్ అన్నారు. పెయిన్ కూడా ఉంటుందండి, ఒక 2 days వరకు దగ్గరుండి చూసుకోండి అని అన్నారు. అందుకని నిన్న స్కూల్ కి పంపించలేదు, ఈ రోజు పంపించట్లేదు. సో రిత్విక్ స్కూల్ లేదు అంటే నాకు పని తక్కువగానే ఉంటుంది కదండి. అంటే తనకి ఎర్లీ మార్నింగ్ లేవాలి, తనకి స్కూల్ కి పంపించాలి, తర్వాత పంపించిన తర్వాత మళ్ళీ లంచ్ బాక్స్ రెడీ చేసుకోవాలి. కొంచెం తన ఇంటి దగ్గరే ఉండి హాలిడేస్ టైంలో అంటే నాకు పెద్దగా పని ఏమో ఉండదు, అనిపించదు. సో అంటే తను ఇంట్లోనే ఉంటాడు కాబట్టి నేను నెమ్మదిగా చేసుకుంటాను. అలానే కిషాంత్ పడుకున్నాడండి, అందుకే నేను కిషాంత్ పడుకున్నప్పుడే నేను మీతో మాట్లాడగలను. లేదు అంటే తను మెలకుగా ఉంటే నేను ఎత్తుకుని మీతో మాట్లాడుతుంటాను కదా. సో అదొకటి. నేను ఒక చిన్న విషయం చెప్పాలి. చిన్ని మిస్టేక్స్ చేశాను మొన్న ఈ మధ్య ఒక 2 వీడియోస్లోని. యాక్చువల్గా అది ట్యాక్సీ వల్ల మూవీ వచ్చి నేను చేంజ్ చేసేసానండి. అది వచ్చేసి నేను ఆటో వల్ల అని చెప్పాను. చాలా నవ్వొచ్చింది. చూసిన వాళ్ళు మీరెంత నవ్వుకున్నాను అనుకున్నాను. చాలా మంది అబ్జర్వ్ చేయకపోవచ్చు, నేను చెప్పడం వల్ల ఈరోజు తెలిసిపోయి ఉంటుంది. అదొకటి. చాలా నవ్వొచ్చింది. అసలు ట్యాక్సీ వల్ల మూవీ అంటే నాకు పక్కన కిషాంత్ పడుకున్నా లేదంటే ఏదైనా వర్క్ లో ఉన్నప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ కన్ఫ్యూజ్ అవుతున్నాను. సడన్లీ ఆ మాటలు కొంచెం తడబడుతున్నాను, ఏమనుకోకండి, కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అదొకటి. ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, నల్లపూసలు సెట్ చూపించమన్నారు కదా. సో నేను చూపించాను. చాలా పెద్ద మిస్టేక్ చేశాను ఇందులో అయితే. యాక్చువల్గా అది 8 grams అని చెప్పాను, కానీ కాదండి, అది 5 grams. 13,500 అండి, అది 13,500. సో గుర్తుపెట్టుకోండి, 5 grams అది. సో నేను అదే అనుకున్నాను, 8 grams. సో కాసు అయిపోతుంది కదా, ఇది అరకాసు లెక్క వస్తుంది. 5 grams ఇంచుమించు అరకాసుకి కొంచెం 1 gram ఎక్కువ. సో 8 grams అని చెప్పాను. నేను చెప్పేటప్పుడు రికార్డులో కూడా 4,000 అన్నాను. నాకు కామెంట్స్ వచ్చిన తర్వాతనే నేను రియలైజ్ అయ్యాను, ఏంటి ఇందులో నేను ఇలా మాట్లాడాను, ఇలా చెప్పాను, అయ్యో అని చెప్పి చాలా ఫీల్ అయిపోయి నేను కామెంట్స్ లో కూడా 14,000 అని చెప్పేస్తున్నాను. సో నాకు నిన్ననే స్లిప్ కనిపించి తీసాను, నేను చెక్ చేశాను. సో అదొకటి చూసానండి. సో సారీ, ఏమీ అనుకోకండి. అది వచ్చేసి 5 grams. డీటెయిల్గా ఇప్పుడు చెప్తున్నాను కదా, 5 grams అండి. ప్రతి షాప్స్ లోనే ఉంటున్నాయి. ఇది వరకు ఒక కొన్ని షాప్స్ లో ఉండి అవి ఇప్పుడు ప్రతి షాప్ లో సేల్ చేస్తున్నారు. బాగుంటున్నాయి అండి, అన్ని కలర్స్ ఉంటున్నాయి. యాక్చువల్గా పింక్, గ్రీన్, రెడ్ అన్ని ఉన్నాయి. నేను వచ్చేసి మల్టీ అడిగాను, అన్ని కలర్స్ తో అయితే ఆ ప్రతి డ్రెస్ కి ఏంటి, శారీస్ కి ఏంటి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి నాకు అక్కడ మల్టీ అయిపోయాయండి అని అనడంతో నేను ఆ బ్లాక్ సెట్ ఒకటి తీసుకున్నాను. సో ఏమీ అనుకోకండి. చెప్తున్నాను కదా, చిన్న చిన్న ఈ పనుల్లో పడిపోయి నేను ఏం మాట్లాడుతున్నానో కూడా ఒకసారి నేను ఈ వీడియోస్ లో నాకు కామెంట్స్ వస్తేనే కానీ నేను రియలైజ్ అవ్వలేకపోతున్నాను. తెలియలేదు నాకు, అయ్యో ఇలా పెట్టానా అని. మా హస్బెండ్ కి చెప్తుంటే ఇంకేమంటారు అంటున్నారు అంతే. సో అందుకని ఈరోజు నేను మీతో కొద్దిగా ఇలా చిట్ చాట్ గా మాట్లాడి చెప్దాము అని చెప్పేసి నేను అనుకున్నాను. అదొకటి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి, కంప్లీట్ అయింది. అదొకటి. ఇప్పుడు వంట ఏం చేయాలని ఆలోచిస్తున్నాను, చూడాలి ఏం చేస్తానని నేను ఇంకా అనుకోలేదు. చెప్పాను కదండి, అప్పటికప్పుడే డిసైడ్ చేసుకుంటాను. సో
సో ఓకేనండి, కిషాన్ ప్లే చేయలేపు నేను ఆ పని కూడా చేసేస్తాను. రిత్విక్ టీవీ చూస్తున్నాడు, తను పడుకొని అన్నా అని చెప్పి అన్నాను. తనకి పారాసెటమాల్ వేస్తున్నాను, సిరప్ వేసానండి. ప్రెజెంట్ అయితే బాగానే ఉంది, తను ఇప్పుడు ఓకే. సో చూడాలి, రేపు బాగానే ఉంటే స్కూల్కి పంపించేస్తాను, లేదు పెయిన్గా ఉంటే రేపు కూడా పంపించను. సో ఇంకా ఇంకేం చెప్పాలండి, చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటికి నేను కొన్ని వాటికి రిప్లై ఇస్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే చెప్దాం అనుకుంటున్నాను, ఏంటి అంటే హస్బెండ్ నేమ్స్ తో వాళ్ళు కామెంట్ పెడుతున్నారు. నేను అండి అని అంటుంటే అండి అనకండి, నాకు యాక్చువల్ గా థ్యాంక్ యూ సిస్ అని, లేదంటే థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సిస్టర్ అలా పెడుతున్నారు. నాకన్నా పెద్దవాళ్ళు అయినా సరే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సిస్ అని కానీ, లేదంటే ఒక రోజు ఏమైందంటే హస్బెండ్ నేమ్ నుంచి అనుకుంటా, సో థ్యాంక్ యూ రా అని పెట్టాను, వాట్ అని పెట్టారు. నేను ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏంటి దేవుడా నేను ఎవరిని రాను అనేసాను అని చెప్పి షాక్ అయిపోయాను. సో అందుకని నేను పక్కన ఇప్పుడు మీరు అక్క అన్నారు అంటే నేను థ్యాంక్ యూ రా అనలేను, థ్యాంక్ యూ సిస్ అంటుంటే వాళ్ళు బ్రదర్ అవుతున్నారు ఏంటో తెలియట్లేదు. కొన్ని నేమ్స్ హస్బెండ్ వైఫ్స్ కలిపి ఉంటున్నాయి, నేమ్స్ కన్ఫ్యూజ్ గా ఉంది. అందుకని నేను అందరికి థ్యాంక్ యూ అనే పెడుతున్నాను, కొంతమంది కొత్త వాళ్ళకి అండి అని పెడుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. నేను ఎందుకు అండి అని వాళ్ళ అక్క అంటుంటే థ్యాంక్ యూ అండి అని పెడుతుంటే నన్ను అండి అనకండి అక్క అంటున్నాను కదా అని ఫీల్ అవుతున్నారు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అందుకని అక్క అని అన్న వాళ్ళకి థ్యాంక్ యూ అని పెడుతున్నాను. హస్బెండ్ నేమ్స్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఏమంటున్నారంటే నా పేరు పలానా అని చెప్తున్నారు. వాళ్ళు నేమ్ చెప్పడం వల్ల నాకు కొంచెం ఐడియా వస్తుంది. ఏదో నేమ్ చెప్పేటప్పటికి ఓకే థ్యాంక్ యూ అండి అని పెడుతున్నాను, లేదా థ్యాంక్ యూ సిస్ అని పెడుతున్నాను. సో ఈ ఒక్క విషయం కూడా అర్థం చేసుకోండి. ఓకేనండి, ఇంకా నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. కిషాంత్ లేచేలోపు చెప్పాను కదా, నేను రెసిపీ సైజ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం అని అనుకుంటున్నాను. ఓకేనండి, నేను మళ్ళీ కలుసుకుంటాను మిమ్మల్ని. చూస్తూ ఉండండి, వ్లాగ్ కంప్లీట్గా చూసి ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి. అలానే ఈ మొక్కలు వచ్చేసి నాచు మొక్కలు అని చెప్పారు కదా, ఈరోజు పింక్ కలర్ ఫ్లవర్స్ పూచాయండి. నాకు ఈ మొక్కలు చాలా బాగా నచ్చేసాయి. డైలీ ఆరెంజ్ కలర్ కూడా ఉంటున్నాయి, ఈరోజు అది కూడా లేవు. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, అందుకని ఇంకా పూలు అనేవి పూయలేదు. సో అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. అలానే ఇది వచ్చేసి రాగి పిండి అండి. నేను చెప్పాను కదా కిషాంత్కి 10th మంత్ స్టార్ట్ అయిన తర్వాత రాగి మాల్ట్ స్టార్ట్ చేస్తానని చెప్పి, సో ఈ రోజు నుండి అది కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి 500 grams అండి, 27 రూపీస్ ఇది. సో రాగి పిండి అని రాసి ఉంది కదా, అలానే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను. సో నేను స్టార్ట్ చేస్తున్నానండి. ప్యాకెట్ కట్ చేసుకుని నేను ఇలా స్టోర్ చేసుకునే బాక్స్లో పెట్టుకుంటున్నాను. మనం ఈ విధంగా పెట్టుకుంటే మనకి డైలీ తనకి కుక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ విధంగా పెట్టుకుంటాను. సో అలానే ఏదో ఒక మెజర్మెంట్ స్పూన్ ఒకటి మీరు పెట్టుకోండి పిల్లల కోసం, వాళ్ళు ఎంతో తీసుకోరు కదా క్వాంటిటీ. నేను ఈ స్పూన్తో 1 స్పూన్ తీసుకున్నాను. ఒక బౌల్లోకి మనం తీసుకుని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా దీన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. జస్ట్ ఒక 4 teaspoons వాటర్ సరిపోతుందండి, ఎంత అవసరం లేదు. ఇలా మొత్తం లంప్స్ లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను. సో అందులో నేను నేను తీసుకున్న మెజర్మెంట్ కప్ తోటే 5 teaspoons అని నేను కొలత మీకు చెప్తున్నాను అర్థమయ్యేలాగా. నాకైతే కొలత అవసరం లేదు, జస్ట్ అందులో చిటికెడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది టేస్ట్లెస్గా ఉంటుందండి, టేస్ట్ అంటూ దానికంటూ ఏమీ ఉండదు. కమ్మగా ఉండాలి అంటే మనం ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది పిల్లలకి. సో ఇది వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలా కలిపి ఉంచుకున్నాం కదండి, ఈ రాగి మాల్ట్ వాటర్లో ఈ రాగి పిండి అంతటిని కూడా లంప్స్ లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఇలా దగ్గరగా కుక్ చేసుకోవాలి. ఇలా స్టవ్ పైన ఒక 2-3 minutes బాగా కుక్ చేసుకుంటే అది దగ్గరగా థిక్గా అవుతుంది మనకి. జావా అంటారు కదా, ఆ టైప్లా ఉంటుంది, రాగి జావేనండి ఇది. సో ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కంప్లీట్ అయిపోయింది 3 minutesకి. నేను దీన్ని పక్కన పెట్టి బాగా కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకుంటే వాళ్ళకి తినిపించడానికి బాగుంటుంది. ఇందులో నేను 1/2 teaspoon బెల్లం పౌడర్ వేసుకున్నానండి. అలా వేసుకుంటే వాళ్ళు కమ్మగా తింటారు, టేస్ట్లెస్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అలానే బెల్లం పౌడర్ కూడా నేను ఎలా చేస్తున్నాను అన్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఏ ఫెస్టివల్స్ వచ్చినా ప్రసాదాలు చేయాలనుకున్నా, లేదంటే ఒక
ఏది దేనికైనా కూడా నేను ఈ విధంగా పౌడర్ చేసుకుంటానండి. బెల్లం తీసుకుని నేను ఇలాగ రోట్లో దంచుకుంటాను. అవి బాగా మెత్తగా అయిపోతాయి కదా, అక్కడక్కడ బరకగా అయిపోతుంటాయి. నేను ఇలా స్పూన్తో సపోర్ట్ తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటాను. మనం ఇది నేను మిక్సీలోని ఫైన్ పౌడర్లా చేసుకుంటున్నాను అనమాట అండి. మనం పెద్ద పెద్ద పీసెస్ మనం మిక్సీ జార్లో వేసినా కూడా మనకి పాడైపోతుంటాయి, బ్లేడ్స్ అవి అరిగిపోతాయి. అందుకని చెప్పి నేను కొద్దిగా కచ్చబచ్చగా వేసుకుంటున్నాను. ఎంత సరిపోతుందో అంత పౌడర్ అనేది నేను చేసుకుంటున్నానండి. ఒక ఏంటి అంటారంటే రైస్ ఫ్లోర్ అలానే బెల్లం కలిపి చలివిడి చేస్తాం కదండి, ఆ చలివిడి కూడా నేను ఇలా పౌడర్ చేసుకుంటాను. నాకు కత్తిపీటతో కానీ తురుము కానీ నాకు రాదండి. ఈ ప్రాసెస్ ఎప్పుడు ఫాలో అవుతుంటాను. అలానే జున్ను చేసినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నానండి, అంటే వాటిని రెడీ చేసుకుంటున్నాను. నేను ఒక రసంలో వేసిన ఏదైనా రెసిపీస్లో వేసినప్పుడు ఒక పప్పుచారు పెట్టిన ఏదైనా వాటికి యూజ్ అవుతుందని చెప్పి చిన్న పీసెస్ కింద ఇలా నేను బాక్స్లో వేసుకుని ఉంచుకుంటాను అనమాట. సో సరిపోయినంత వరకు నేను పౌడర్ చేసుకుంటున్నాను. అలానే ఈ బెల్లం పౌడర్ చాలా మంచిదండి, ఐరన్ ఉంటుంది, పిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకి కూడా మంచిదే, తీసుకుంటే ఇంకా మంచిదండి. సో నేను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, ఫైన్ పౌడర్ కింద అయిపోయింది. ఈ విధంగా అయితే దీన్ని మనం పాలల్లో కూడా కలుపుకుని పిల్లలకి పట్టిస్తే మంచిదండి. నేను వేస్తుంటాను పిల్లలకి. మార్నింగ్ నేను ఇడ్లీ పెడతాను కదా పాలల్లో కలిపి కిషాంత్కి, అప్పుడు కూడా నేను పౌడర్ వేస్తాను. సో ఈ విధంగా నేను గ్లాస్ కంటైనర్ బాక్స్ తీసుకున్నాను. ఇందులో నేను స్టోర్ చేసుకుంటున్నానండి ఈ పౌడర్ని. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ బాక్స్లో మీరు కూడా వేసుకోవచ్చు. సో బాగుంది కదండి, చాలా తొందరగా అయిపోతుంది పౌడర్. ఫైన్ పౌడర్ లాగా చాలా బేబీ మిల్క్ పౌడర్ టైప్ లాగా అనిపిస్తుంది, చాలా మెత్తగా అయిపోతుంది. సో దీన్ని మనం ఎప్పుడు మనం యూస్ చేయాలంటే అప్పుడు తీసుకుని వాడుకుంటూ ఉంటే సరిపోతుంది. అలానే రిత్విక్కి వ్యాక్సిన్ వేయించమని చెప్పాను కదండి, తను టీవీ చూస్తూ రెస్ట్ తీసుకుంటున్నాడు. సో ఎప్పుడు గలగలా ఆడుతూ ఉండేవాడు, ఇలా పడుకుంటే ఏదోలా ఉందండి. సో అలానే అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. మా హస్బెండ్ తినేసి బయటకు వెళ్ళారు. రిత్విక్ ఏమో నా పక్కన కూర్చొని టీవీ చూస్తున్నాడు. కిషాంత్ పడుకున్నాడండి. అలానే అందరూ పిల్లలు అలానే హస్బెండ్కి వాళ్ళకి పెట్టిన తర్వాత కదండి మనం తింటాము, మెయిన్ వాళ్ళే కదా. సో మనం కూడా వాళ్ళతో పాటు కూర్చొని తినాలని ఉంటుంది, బట్ ఖాళీ అనేది ఉండదు కదండి. సో వాళ్ళకి దగ్గరుండి చూసుకోవాలి కదా. నేను కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేయాలండి. అలానే నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యే లోపే కిషాంత్ లేచాడండి, కొద్దిగా పేచీ పెడుతున్నాడు. సో వాడిని నేను జోకొడుతున్నాను, మళ్ళీ నిద్రపుచ్చుతున్నాను. వాడు పడుకుంటేనే కదండి నేను వంట అది స్టార్ట్ చేయాలి. కాసేపు వాడు పడుకుంటే సరిపోతుంది, వాడు లేచేలోపు నేను వంట అనేది పూర్తి చేసేసుకుంటాను. సో కిషాంత్ బంగారం పడుకున్నాడండి. నేను ఈ కుషన్స్ని తనకి సపోర్ట్గా పెడుతున్నాను. ఇలా పెట్టడం వలన పిల్లలకి ఏంటి అంటే నా పక్కన ఎవరో ఉన్నారు అన్న ఫీల్లో వాళ్ళు చక్కగా నిద్రపోతారండి. సో తను లేచేలోపు నేను వంట కంప్లీట్ చేసేయాలి. పాలు పక్కన కాస్తున్నానండి. మరో పక్క నేను తనకి రసం పెడుతున్నాను. మెయిన్ మనకి కిషాంత్కి ఏదైతే కావాలో అవి నేను తొందరగా చేసేసుకుంటాను. అలానే పాలు తను లేచేలోపు పాలు కాచేసి పక్కన పెడితే చల్లారుతూ ఉంటాయి కదండి లోపు. నేను తనకి రైస్ అలానే రసము ఈ రెండు కూడా కుక్ చేసుకుని రెడీ చేసుకుంటాను. తనకి ఏదైతే నేను లంచ్కి పెట్టాలనుకుంటానో ఎర్లీగా అవి రెడీ చేసుకుని ఉంచుకుంటానండి. తర్వాత నేను మిగతా మాకు సంబంధించిన వంట అది చేసుకుంటాను, కర్రీస్ అదిని. నేను ఇప్పుడైతే కిషాంత్ కోసం నేను రసం పెడుతున్నానండి. కిషాంత్కి రసం పెడదామని అనుకుంటున్నాను. అలానే రిత్వికి కొద్దిగా ఫీవర్గా ఉంది కాబట్టి తనకు కూడా రసం వేసి పెడదామని చెప్పి ఫస్ట్ నేను ఇది కంప్లీట్ చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ అది నేను కుక్కర్లో వాష్ చేసి వాటర్ అది వేసి నానబెట్టి ఉంచానండి. రసం కంప్లీట్ అయిన తర్వాత నేను కుక్కర్ని కూడా విజిల్ వేయించేసుకుంటాను. రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. జస్ట్ ఏమీ లేదండి, రసం అందరికీ తెలిసిందే కదా. సో ఇది కూడా చెప్పాలి అని అనుకుంటే చెప్తాను. ఏం లేదండి, స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను. ఇందులో నేను కొద్దిగా ఒక 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్లో ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 1, పచ్చిమిర్చి 1, అలానే ఒక ఉల్లిపాయ బాగా హాఫ్ పీస్ వేసుకున్నానండి. వాటిని బాగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను. టమాటా కూడా మీరు ఎప్పుడు యాడ్ చేసుకున్నా పర్వాలేదు, ముందు వేసుకున్న తర్వాత
వేసుకున్నా. అలానే పసుపు కూడా నేను ఇందులోనే వేసుకుంటానని చెప్పాను కదా, పచ్చివాసన పోయే వరకు. వాటర్ వేసుకుని అందులో తగినంత సాల్ట్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలానే బెల్లం ఇంతకు ముందు నేను ముక్కలు చేసుకున్నాను కదా వాటిని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 minutes బాగా మరిగించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలానే నేను నా ఛానల్లో పెప్పర్ రసం కూడా పెట్టానండి, మిరియాల చారు. మీరు కావాలనుకుంటే నా ఛానల్లో మీరు అది కూడా చెక్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. రసం ఇప్పుడు మరగడం స్టార్ట్ అయింది కదా, ఇది ఒక 10 minutes అలా మనం మరిగించుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా నచ్చితే ట్రై చేయండి. అలానే ఇలా నార్మల్గా రసం పెట్టుకున్నప్పుడు కూడా మీరు మిరియాల పౌడర్ వేసుకోవచ్చండి, వింటర్ కదా మంచిది మనకి. అలానే నేను ఆనపకాయ దప్పలం చేశాను, ఒడియాలు వేపాను మాకని. అలానే నేను చాలామందికి ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నానండి, ఇది వచ్చేసి పీతాంబరి అండి. మన ఇలా ఇత్తడి సామాన్లు లేదా రాగి సామాన్లు అవి తోముకోవచ్చండి. ఇది వచ్చేసి 200 grams అండి, 42 rupees అండి. సో పీతాంబరి షైనింగ్ పౌడర్ అని చెప్పి మనకి మార్కెట్లో ఉంటుంది ఇది. అలానే ప్యాకెట్ పైన ఎక్స్ట్రా పవర్ ఫర్ 6 metals అని ఉంటుందండి. ఆ 6 metals ఏంటి అంటే స్టీల్ ఒకటి, కాపర్ ఒకటి, బ్రాస్ ఒకటి, అల్యూమినియం, ఐరన్, సిల్వర్. వీటన్నింటినీ కూడా మనం ఈ పీతాంబరి షైనింగ్ పౌడర్తో మనం వాష్ చేసుకోవచ్చు అంటండి. చాలా షైనీగా ఉంటుంది, బాగుంటుందండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి. నేను ఫస్ట్ ఏం చేశానంటే ప్రిల్ లిక్విడ్తో ఫస్ట్ మనకి ఆయిల్తో అది మనం దీపారాధన చేసుకుంటాం కదా, కొద్దిగా అవి జిడ్డుగా ఉంటాయి అని చెప్పేసి నేను ముందు ప్రిల్ లిక్విడ్తో నేను వాష్ చేసేసుకున్నాను. తర్వాత ఈ పీతాంబరిని నేను ఇలా ఇత్తడి రాగి సామాన్లకి బాగా తోముకోవాలి. పెద్దగా దీన్ని యూజ్ చేయని అవసరం లేదండి, కొద్దిగా సరిపోతుంది. సో మనకి బాగా షైనింగ్గా చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఇంకొక విషయం ఏంటి అంటే మనం తోమక ముందు నేను మీకు చూపించాను కదండి, వాటిపైన ఉండే ఆ డార్క్ స్పాట్స్ అన్నది ఎందుకు వస్తుంది అన్నది కూడా నేను మీకు చెప్తాను. అవి ఎలా పోవాలి అన్నది కూడా మీకు ఇదిగోని చూపిస్తున్నాను వెనుక నుండి. అవి ఎలా పోవాలి అన్నది కూడా నేను మీకు చెప్తాను, అవి ఎందుకు వస్తున్నాయో కూడా రీజన్ చెప్తాను. ఈ విధంగా అన్నింటినీ తోముకోవాలండి. మీకు డిజైన్ టైప్లో ఏదైనా ఉంటే కనుక టూత్ బ్రష్తో కూడా ఈ పౌడర్ మనం యూజ్ చేసుకుని వాటిని కూడా బాగా తోముకోవచ్చండి. లోపలికి ఉంటుంది కదా డిజైన్స్, కానీ మనకి గ్యాప్స్ లేని ప్లేసెస్లో మనం ఇలా స్క్రబ్తో తోమడానికి వీలవ్వలేని ప్లేసెస్లో మనం టూత్ బ్రష్తో కూడా తోముకోవచ్చండి. సో ఇప్పుడు వీటిని వాష్ చేద్దాం. చూడండి ఎంత చక్కగా మెరిసిపోతున్నాయి, అవి కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయి. చూసారు కదా, మనకి ఎటువంటి స్పాట్స్ అనేవి పైన లేవు. ఇంతకుముందు మనకి బ్లాక్ స్పాట్స్లో కనిపించాయి కదండి అక్కడక్కడని, అవేమీ లేకుండా మనకి చాలా చక్కగా ఇవి కొత్త వాటిలాగా తల మెరిసిపోతున్నాయి. ఇలా అన్నీ కూడా వాష్ చేసుకున్న తర్వాత ఆ డార్క్ స్పాట్స్ అనేవి రాకుండా నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇది ఎవరికి తెలియకపోవచ్చు అని అనుకుంటున్నాను, సో తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇలా వాష్ చేసుకున్న వెంటనే తడి ఏమీ లేకుండా ఇలా పొడిగా ఉన్న క్లాత్తో మనం వీటిని తుడుచుకుంటే డార్క్ స్పాట్స్ అనేవి మనకి ఈ పైన గిన్నెల పైన ఉండకుండా ఉంటాయండి. ఇదేనండి చిట్కా. మనకి పైన ఇలా డార్క్ స్పాట్స్ ఎందుకు వస్తున్నాయంటే
మనం వాష్ చేసిన వెంటనే పూజ చేసేసుకుంటాము, లేదు అంటే పక్కన పెట్టేస్తాము. ఇలా కాకుండా ఇలా ఒక క్లాత్తో మనం తుడుచుకుంటే అవి చక్కగా మనకి కొత్త వాటిల్లో తలతల మెరుస్తాయి. మనం మళ్ళీ పూజ చేసి మళ్ళీ వాటిని తోమే వరకు కూడా అలా తలతల మెరుస్తూనే ఉంటాయండి. సో ఈ చిట్కాని ఫాలో అయిపోండి. అలానే మనం దేవుడి దగ్గర పూజ చేసుకునే సామాను అది చాలా శుభ్రంగా పవిత్రంగా ఉండాలండి. అవి మనకి కనిపించేయడానికి కూడా అందంగా కనిపిస్తేనే పూజ కూడా మనకి చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. ఆ పూజకు అనేది ఒక అర్థం కూడా ఉంటుంది. సో చూసారు కదండి కొత్త వాటిల్లాగా ఎంత బాగున్నాయో. అలానే నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదండి ఇటు సైడ్, రాజుల మీదుగా వెళ్తుండగా మా హస్బెండ్ వీడియో తీశారు. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. అమేజింగ్ ఫీలింగ్ అండి అసలు. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే చాలా మంది నోటిఫికేషన్స్ రావట్లేదు అని అంటున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో నెక్స్ట్ టైం కలుసుకుందాం. టేక్ కేర్, బై బాయ్.